సుదీర్ఘ లోక్సభ ఎన్నికల యుద్ధంలో మొదటి ఘట్టానికి వేళైంది. రేపే మొదటి విడత పోలింగ్ జరగనుంది. దేశంలోని 102 లోక్సభ నియోజకవర్గాలతో పాటు సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు రేపే ఎన్నికలు జరగనున్నాయి. లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ రేపు జరగనుంది. ఇప్పటికే ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 7 దశల్లో సార్వత్రిక ఎన్నికల సమరం జరగనుండగా మొదటి దశ పోలింగ్ రేపు జరుగుతోంది. 17 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. తమిళనాడులోని మొత్తం 39 లోక్సభ నియోజకవర్గాలకు ఫస్ట్ ఫేజ్ లోనే పోలింగ్ కంప్లీట్ కానుంది. అస్సాంలో 5, బీహార్లో 4, మధ్యప్రదేశ్లో 6, మహారాష్ట్రలో 5, రాజస్థాన్లో 12, ఉత్తరప్రదేశ్లో 8, బెంగాల్లో 3, ఛత్తీస్గఢ్లో 1, మణిపూర్లో 2, మేఘాలయలో 2, మిజోరంలో 1, నాగాలాండ్లో 1, ఉత్తరాఖండ్లో 5 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిల్లోని ఒక్కో స్థానానికి రేపే పోలింగ్ జరగనుంది. మొదటి విడత ఎన్నికలకు సంబంధించి మార్చి 27నే నామినేషన్లు పూర్తయ్యాయి. 102 నియోజకవర్గాల బరిలో 1625 మంది అభ్యర్థులున్నారు. అందులో 134 మంది మహిళా అభ్యర్థులు ఉండగా 252 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. మొత్తంగా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ మొత్తం పూర్తి కానుంది. ఈశాన్య రాష్ట్రమైన సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లలో అసెంబ్లీ ఎన్నికలు మొదటి దశలోనే పూర్తి కానున్నాయి. సిక్కింలో మొత్తం 32 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒకే ఒక్క పార్లమెంటు నియోజకవర్గం ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో 60 అసెంబ్లీ, 2 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. వీటన్నిటికీ రేపే పోలింగ్ పూర్తవుతుంది. అనేక మంది ప్రముఖులు మొదటి దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 8 మంది కేంద్ర మంత్రులు, 3 మాజీ ముఖ్యమంత్రులు, 1 మాజీ గవర్నర్ మొదటి దశ ఎన్నికల బరిలో ఉన్నారు. తమిళనాడులోని చెన్నై సౌత్ నియోజకవర్గం నుంచి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బరిలోకి దిగుతున్నారు. కోయంబత్తూరు నుంచి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పోటీ పడుతున్నారు. తూత్తుకుడి నియోజకవర్గం నుంచి డీఎంకే నాయకురాలు కనిమొళి పోటీ చేస్తున్నారు. బీహార్లోని జముయి నియోజకవర్గం నుంచి లోక్ జన్ శక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ పోటీ చేస్తున్నారు. మధ్యప్రదేశ్లోని ఛింద్వాడా నియోజకవర్గం నుంచి మాజీ సీఎం కమల్నాథ్ కుమారుడు నకుల్నాథ్ పోటీ చేస్తున్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు. అస్సాం మాజీ ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ డిబ్రూగఢ్ నియోజకవర్గం నుంచి, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లన్ కుమార్ దేబ్ వెస్ట్ త్రిపుర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నబమ్ తుకి అరుణాచల్ వెస్ట్ నుంచి బరిలో ఉన్నారు. తొలి దశలో బీజేపీ 77 స్థానాల్లో, ఎన్డీఏ మిత్రపక్షాలు 23 చోట్ల బరిలో ఉన్నాయి. ఇండియా కూటమిలో కాంగ్రెస్ 57 స్థానాలు, మిత్రపక్షాల అభ్యర్థులు 42 చోట్ల బరిలో ఉన్నారు. హింసకు తావు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు ఆయా రాష్ట్రాల్లోని పోలీసులు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు, అన్ని పోలింగ్ బూత్లకు ఇప్పటికే సిబ్బంది చేరుకున్నారు.